హాయ్ అండి, నేను మీ తారక్ తెలంగాణ విద్యా సమితి. మనము కాలేజ్ డిస్క్రిప్షన్లో భాగంగా ఈరోజు అయితే ఇబ్రహీంపట్నంలోని శ్రీదత్త కాలేజ్ గురించి మాట్లాడదాం. ఇది మహబూబ్నగర్ నుంచి అంటే ఒక మంచి ఆశయంతో రూరల్ ఉన్న పిల్లలకు కూడా విద్యా సౌకర్యం అందించిన ఒక మంచి కాజ్తో లాయర్ అయిన ప్రముఖ పాండురంగారెడ్డి గారు అక్కడ పెట్టేసి తర్వాత పిల్లలంతా హైదరాబాద్కి వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా 15 ఏళ్ళ మళ్ళీ ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి షేర్గూడలో వచ్చేసి మనకు మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇబ్రహీంపట్నం సిటీ బస్ కూడా వెళ్ళొచ్చు ఎవరైనా ఎఫర్ట్ చేయని వాళ్ళు. 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, దాంట్లో పాలిటెక్నిక్తో పాటు ఎంటెక్, బీఫార్మసీ చాలా ఫేమస్ అండి అక్కడ శ్రీదత్తాలో. బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ కూడా అన్ని రకాల కోర్సు ఆపరేట్ చేస్తున్నారు. ఇది కూడా అటానమస్ కాలేజ్, రెండు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే 2 అటానమస్. దీంట్లో సిఎస్సి, సిఎస్డి, ఏఎంఎల్తో పాటు ఐటీ, అన్ని బ్రాంచ్లు అంటే ఏదో డిమాండ్ ఉంది అని చెప్పేసి ఓన్లీ సిఎస్సి కాకుండా కోర్ బ్రాంచ్లు కూడా చాలా సిస్టమేటిక్గా డిగ్నిఫై నడుపుతారు. వాళ్ళు ఏదైతే మొదటి నుంచి కూడా పిల్లలకి ప్రతి ఒక్కరికి అంటే దాంట్లో చేరిన మెకానిక్ పిల్లలకి ఎలా అయినా కానీ సిఎస్సి పిల్లలకు కూడా ప్లేస్మెంట్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి సంవత్సరం నుంచి గత 3 ఏళ్ళ నుంచి కూడా ప్లేస్మెంట్ మీద చాలా ఫోకస్ చేసి 100% ప్లేస్మెంట్స్ ప్రోగ్రామ్ అనేది మొన్న లాస్ట్ మంత్ కూడా చేశారు వాళ్ళు. ప్రతి పిల్లాడికి అట్లీస్ట్ ఒక ఆఫర్ లెటర్ ఇవ్వండి. మామూలుగా 3-4 వస్తే అది వేరే విషయం, 45 లక్షలు, 50 lakhs, 55 lakhs కూడా వచ్చాయి ప్యాకేజ్. కానీ మినిమం ప్యాకేజ్ 3 lakhs అన్న ఇప్పించాలి, ధర్మంగా మన పిల్లలకి ఇప్పించాలి. ఎవరైతే 3rd year, 2nd yearలో ఇంటర్వ్యూ ఫియర్ ఉన్నా కానీ, తర్వాత స్టేజ్ ఫియర్ కానీ, లేకుంటే సబ్జెక్ట్ వేజ్ కానీ, తర్వాత హెచ్ఆర్ రౌండ్స్ ఎట్లా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా టెక్నికల్ స్కిల్స్ కూడా ముందు నుంచే ట్రైన్ చేసుకుంటే 2nd year నుంచే ట్రైన్ చేస్తారు. 3rd year, 4th year వచ్చేసరికి వాళ్ళకి ఆఫర్ లెటర్లో చేతిలో పెట్టాలనే సంకల్పంతో ప్రముఖ లాయర్ పాండురంగారెడ్డి గారు వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఆ కాలేజీ యొక్క అప్లిఫ్ట్ కోసం అక్కడే ఉంటారు, రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తారు. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కరికులం కానీ, ప్లేస్మెంట్ తీసుకురావడం కావచ్చు. ఫీజ్ స్ట్రక్చర్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది, ఆల్మోస్ట్ 1.5, 1.6 డొనేషన్ కూడా పెద్దగా ఏం తీసుకోరు. ఇయర్ అమౌంట్ కాలేజ్ ఫీజు కొంత 20,000, 30,000 ఎక్స్ట్రా తీసుకొని డొనేషన్ వాళ్ళు ఏది ఈ సిఆర్టీ ప్రోగ్రామ్ కోసం. ఎందుకంటే వాళ్ళు తీసుకునే మామూలుగా 5,000 తీసుకుంటే వాళ్ళు పెట్టే ఎక్స్పెండిచర్ సరిపోతుంది, తెలుసు కదా. మామూలుగా మరి ఏంది సిఆర్టీ యూనివర్సిటీ ఫీజు అని 5,000 తీసుకుంటారు, కానీ ఒక పిల్లాడికి ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ కోసం 5,000, 6,000 అనేది చాలా నామినల్ ఫీజు అవుతుంది. సో దానికోసం ఆయన ఒక మంచి ప్రముఖ కంపెనీలు రావాలంటే ప్లేస్మెంట్స్ ట్రైన్ చేసే వాళ్ళకి ఎక్కువ మన శాలరీస్ ఇవ్వాలి. వర్చువల్ క్లాస్లు ఉంటాయి, తర్వాత ఆఫ్లైన్ ఉంటాయి, ఆన్లైన్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్కు 22,000 నుంచి 23,000 రూపాయలు ఓన్లీ ఈ ప్లేస్మెంట్ కోసం వాళ్ళు ఖర్చు పెడతారు. సో ఎవరైనా రూరల్ ప్రాంతంలో హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఏసీ, నాన్ ఏసీ ఉంది, 1 lakh బడ్జెట్లో హాస్టల్ దొరుకుతుంది, క్యాంపస్లో ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ ఉంది. కూకట్పల్లి మొదలు పెడితే ఇటు ఆరంగాడు, ఇప్పుడు మన మేర్పేట అంటే ముసాపేట, అన్ని చోట్ల నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ ఉంది. హయత్ నగర్ నుంచి కానీ, ఎల్బీ నగర్ దించుతున్నారు, ఈసీఎల్. సో ట్రాన్స్పోర్ట్, హాస్టల్ ఉంది, తక్కువ బడ్జెట్ ఉంది. ఎట్ ఏ టైం కట్టాల్సిన అవసరం లేదు, విడతల వారిగా సెమిస్టర్ వేది కట్టుకోవచ్చు. ఖచ్చితంగా నేనైతే ప్లేస్మెంట్ విషయంలో మినిమం ప్లేస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళుంటే సిఎస్సీ తీసుకోండి, ఏఎంఎల్ తీసుకోండి, ఏఐడి తీసుకోండి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఐటీ ఉంది. ఇది కాకుండా దాన్ని ఆ కాలేజ్లో మీరు బస్కి వెళ్ళాలని కానీ, నార్మల్గా కౌన్సిలింగ్ వచ్చింది అనుకోండి, కౌన్సిలింగ్ వస్తే మీకు ఇబ్రహీంపట్నంలో కానీ, బిఎన్ఎడ్లో కానీ, సంతోష్ నగర్లో, దిల్షునగర్లో, హైత్ నగర్ కూడా వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు కూడా, బీసీ పిల్లలకు కూడా వెల్ఫేర్ హాస్టల్ ఉన్నాయి. ఎందుకంటే మీకు ఫుల్ రియంబర్స్మెంట్ ఉంది, కాలేజ్ ఆప్షన్ పెట్టుకోండి. 3rd phase కూడా ఉంది కాబట్టి ఆప్షన్ పెట్టుకోండి. హాస్టల్ ఫీజు ₹1,00,000 కట్టుకోవచ్చు. కొంచెం గవర్నమెంట్ హాస్టల్ చదువుకోమని అనుకుంటే మీకు ఇబ్రహీంపట్నం నియర్ బై సిటీ బస్కి వెళ్ళి రావచ్చు. కాలేజ్కి హాస్టల్ దగ్గరలో ఉన్నాయి. అంటే కాలేజ్ హాస్టల్ ఎఫర్ట్ చేయలేని పేరెంట్స్కి కూడా అదొక మంచి ఏరియా అనమాట. ఎందుకంటే మీకు మెయిన్ రోడ్కి ఉంటుంది, సిటీ బస్సులో ఆపరేట్ చేస్తారు, అది తీసుకోవచ్చు. మనకు ఏమున్నాయి, న్యాక్ అంటారు, న్యాక్ ఉంది, ఎంబీఏ అంటే ఎంబీఏ ఉంది, అటానమస్ అంటే అటానమస్ ఉంది. సో ఎవరైనా మంచి కాలేజ్ కావాలి, తక్కువ బడ్జెట్లో లక్షలాది రూపాయలు డొనేషన్ పెట్టుకోవడానికి శ్రీ దత్తా కాలేజ్ అనేది కూడా ఆప్షన్గా తీసుకోవచ్చు, వెదర్ ఇట్ ఈస్ కౌన్సిలింగ్ ఆర్ మేనేజ్మెంట్. మరిన్ని వాళ్ళ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. వీరుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.